హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా టాప్లో ఉన్నటువంటి 9 డిస్ట్రిక్ట్ల కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఓవరాల్ కట్ ఆఫ్ గురించి కూడా ఒకసారి చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఇది 9 జిల్లాలకు సంబంధించి ఎక్కువ ఎక్కడ పోస్టులు అవుతున్నాయో వాటి గురించి అది చెప్పడమే జరిగింది. ఇక్కడ ఓసీ వారికి అయితే కట్ ఆఫ్ చూడొచ్చు 75+ అయితే రావాలండి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మామూలుగా అయితే చూసుకుంటే కనుక ఈ జిల్లాలో కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. బట్ అన్ని డిస్ట్రిక్ట్కి అయితే ఇలా ఉండదు. సో ఓసీ వారికి 75+ అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 71 అబోవ్ అయితే రావాలి. అండ్ అదేవిధంగా ఓబీసీ బీసీలకు వచ్చేసి 70+ ఉండాలి. అండ్ ఎస్సీ వారికి వచ్చేసి 67 అండ్ ఎస్టీ 65, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 60+ అయితే ఉండాలి. సో ఈ విధంగా కట్ ఆఫ్ అయితే ఉంటుందండి. అండ్ మిగతా డిస్టిక్ల గురించి మాట్లాడుకుంటే సో అయితే 500 బిలో పోస్టులు ఉన్నాయో అక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఓసీ వారికి 80+ అయితే రావాలి. అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి ఆల్మోస్ట్ 78 వరకు అయితే రావాలి. ఇది తక్కువ పోస్టుల డిస్టిక్ గురించి అయితే చెప్తున్నాను. అండ్ ఓబీసీ వారికి వచ్చేసి 75 వరకు అయితే రావాలి. అండ్ అదేవిధంగా ఎస్సీ వారికి వచ్చేసి 70+ ఉండాలి. అండ్ ఎస్టీ వారికి కూడా ఆల్మోస్ట్ 68 to 70 వరకు అయితే ఉండాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 60 అబోవ్స్ అయితే ఇలా కట్ ఆఫ్ అయితే డివైడ్ అవుతుంది. సో తక్కువ పోస్టులు ఉన్న దగ్గర కట్ ఆఫ్ గురించి చెప్తున్నాను. అండ్ అదేవిధంగా తమ్నెల్లో మెన్షన్ చేసినట్టుగా నార్మలైజేషన్ ద్వారా దాదాపు 5 నుంచి 6 మార్కులు అయితే యాడ్ కాబోతున్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసి 4 నుంచి 5 లేదంటే 5 నుంచి 6 మార్క్స్ అనేవి నార్మలైజేషన్ ద్వారా డిఫరెన్స్ అయితే వస్తాయి. సో ఆల్మోస్ట్ 2 to 3 సెషన్స్ వరకు అనుకుంటా మేబీ చాలామంది అయితే అప్పుడు ఈజీగా వచ్చిందని చెప్పారు సెషన్. సో వారికి అయితే మార్క్స్ అనేవి నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది గైస్ కంప్లీట్గా వీడియో అయితే. సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.